మాది ఇంద్ర మహేంద్ర నగరం అయ్యా. నా పేరేమో మార్తాండ మహారాజు, నా భార్య పేరు మహాలక్ష్మీదేవి. నా కడుపు లోపల ఒక్కడే కొడుకు పుట్టిండు, నా కొడుకు ఇంద్రసేన మహారాజు. ఇంద్రసేన మహారాజుకు పిల్ల కావాలని 4 రాజ్యాలు, నవకొండ భూములు, ఇళ్ళ దేశాలు, కొల్ల రాజ్యాలు మొత్తం తిరిగినాం. ఎక్కడ తిరిగినా కొడుకు మాత్రం పిల్ల దొరకలేదు. అయ్యా, మీ ఊరి లోపలికి వచ్చే వరకల్లా మీ గురించి అందరిని అడుగుతూ తెలుసుకున్నాము. మీకొక్కడే కొడుకాట, మీ కొడుకు పెళ్ళైందాట. ఇప్పుడు కేదారి గౌరమ్మను మన అత్తగారింటికి వేయండాట. మీ కొడుకు తోడా మీకు ఒక్కతే బిడ్డాట. మీరు కన్న బిడ్డను నా కొడుకు అడగడానికి వచ్చిన్నయ్యా అనే బాలరాజా. నా మార్తాండ మహారాజు మాటలు విన్నాడయ్యో. నిజమే నిజమే, నా బిడ్డ ఇంద్రావతి ఈడరిగి నా బిడ్డ ఇంటి మీద ఉన్నది. ఇంద్ర మహేంద్ర నగరం నుంచి నా బిడ్డను అడగడానికి వచ్చిండ్రు. నా కొడుకేమో ఇంటికాడ లేకపోయే. నా కొడుకు లేని సమయాన నా బిడ్డకు సంబంధం నేనెట్లా మాట్లాడాలి, నా కొడుకు ఎంత బాధపడతాడు అని మనసు లోపల అనుకుంటున్నాడు నేపాల మహారాజు. అయినా నా కొడుకు వచ్చేదాకా అవుతుందా? ఎత్తివేల పెళ్లి 7 రాక కూడా కాదాట. అందుకొరకే ఇప్పుడు మాట ముచ్చట మాట్లాడి నా కొడుకు వచ్చినాక పెళ్లి అతను అనుకున్నాడు నేపాల రాజు. అయ్యా ఓ మార్తాండ మహారాజా, అయ్యా ఆగో ఇంటికి పోదాం రమ్మని వాళ్ళందరినీ తోలుకొని తన అంతఃపురానికి వచ్చిండు. అల్లుడు కూర్చోపోరారా? నేను కూర్చుంటారా? నాకు మళ్ళీ తారా పిల్లను మరి లేకపోతే మరి నేనెందుకు కూడా కూర్చుంటు? నువ్వు కూర్చోరాదా కృషి చేసినప్పుడు? అల్లుడు కూర్చో. ఇగో మీ అత్తగారు సంసారం అయితే కొద్దిగా పెద్దదే ఉన్నట్టున్నది. ఇక్కడ ఇట్లా నువ్వు పిల్ల నచ్చలేదు అన్నావు అనుకో, కొడుక పిసికి సంపత దెబ్బకే నిన్ను వండిక్కా గిట్ల విసుకుతారు. గిట్ల అంటారు. ఇప్పుడు నువ్వు కూకుంటే ఏడుకున్నావు. ఓ బిడ్డ ఇంద్రమ్మ,